ఇప్పుడే ఎపిసోడ్ లో ఇంకా ప్రేమనైతే పని మనిషిలా అందరి ముందు నేల చూపిస్తూ ఉంటుందన్నమాట. దూరం నుంచి చూసిన ధీరజ్ పరుగున అయితే వచ్చి ఆమె తుడుస్తున్న కర్రనైతే పట్టుకుంటాడు. నువ్వు ఈ పని చేయాల్సిన అవసరం లేదు, వదిలేయ్ అని ఇంకా సైగ చేస్తాడన్నమాట. ధీరజ్ వచ్చేసి దాంతో ఆ క్లీన్ చేసే కర్రనైతే వదిలేస్తుంది. ప్రేమ వచ్చేసి భాగ్యం వైపు కోపంగా చూస్తాడు. ధీరజ్ వచ్చేసి నా భార్య వాళ్ళ ఇంట్లోనే యువరాణిలా పెరిగింది, కాలు కింద పెడితే ఎక్కడ కందిపోతుంది అనేంత అపురూపంగా అయితే పెంచుకున్నారు. తనతో చిన్న చిన్న పనులు కూడా చేయించలేదు. అంత అల్లారు ముద్దుగా అయితే పెరిగిన నా భార్యకి ఇలాంటి పనులు చేయడం అలవాటు లేదు అత్త అని ఇంకా ఇచ్చి పడేస్తాడనమాట. ధీరజ్ వచ్చేసి తన గురించి ధీరజ్ ఇంత గొప్పగా మాట్లాడటం చూసి ఎమోషనల్ అయిపోతుంది. ప్రేమ వచ్చేసి నాపై ఇంత ప్రేమ ఉందా అని కన్ను ఆర్పకుండా ధీరజ్ ని చూస్తూ ఉంటుందన్నమాట. ప్రేమ వచ్చేసి ఇక భాగ్యం అయితే అది కాదు బాబు, అంటే ఇంట్లో ఎవ్వరూ లేక చెయ్యమన్నానులే, తప్పైతే క్షమించండి చిన్నల్లుడు గారు, కష్టమైనా సరే నేనే తుడుస్తాను అని అంటుంది. భాగ్యం వచ్చేసి పర్లేదు అత్తయ్య నేను తుడుస్తాను అని అంటాడు. ధీరజ్ వచ్చేసి అయ్యో బాబోయ్, మగ పిల్లోడివి నువ్వు ఇట్లాంటి పనులు చేస్తావా అనేసి ఇంకా భాగ్యం అయితే అనడంతో మా నాన్న మా అందరికి బాధ్యతలతో పాటు మా ఇంటి పనులు కూడా చేయడం కూడా నేర్పించారు అంటూ ఆ నేలను అయితే క్లీన్ చేస్తూ ఉంటాడు అనమాట ధీరజ్. ఇంకా వద్దు ధీరజ్ అని ప్రేమ అడ్డుకోబోతే ఏం పర్లేదు, ఇది నువ్వు చెయ్యలేవు అని అంటాడు. ధీరజ్ వచ్చేసి ప్రేమను తుడవకుండా అడ్డుకోవడం వరకు ఓకే, కానీ అతనే తుడవటం మాత్రం కాస్త అతిగా అనిపించింది అనమాట. మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.